ఇక ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 2 లోక్సభ స్థానాల్లో తీవ్ర పోటీ నెలకొంది. 2 నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ తప్పడం లేదు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు స్థానాల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలన్నీ కసరత్తులు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం 3 పార్టీల్లో టికెట్ కోసం ఆశావాహులు క్యూ కడుతున్నారు. మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థిగా సిడబ్ల్యూసీ మెంబర్ చెల్లా వంశీచంద్రెడ్డి పేరు ఖరారైంది. ఏసీసీ విడుదల చేసిన తొలి జాబితాలో చెల్లా వంశీచంద్రెడ్డి పేరును ఖరారు చేశారు కాంగ్రెస్ పార్టీ. బీజేపీలో మాత్రం టికెట్ ఇంకా ఫైట్ కొనసాగుతుంది. ఒకవైపు పార్టీ పెద్దలు బీజేపీ రెండో జాబితాపై కసరత్తులు చేస్తున్నారు. మరోవైపు ఆశావాహులు మాత్రం టికెట్ తమదేనంటూ చెప్పుకుంటున్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ పార్లమెంటు సభ్యుడు జితేందర్ రెడ్డిలు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. డీకే అరుణ మాత్రం తాను పోటీ చేయడం ఖాయమని, 2వ లిస్టులో తన పేరు తప్పక ఉంటుందంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీరితో పాటు ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కోశాధికారిగా కొనసాగుతున్న శాంతకుమార్ సైతం టికెట్ను ఆశిస్తున్నారు. మరి వీరిలో ఎవరికి టికెట్ వస్తుందో తెలియాల్సి ఉంది. ఈ నెల 11న పార్టీ విడుదల చేసే తొలి జాబితాలో క్లారిటీ రాబోతుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న మన్నె శ్రీనివాసరెడ్డిని తిరిగి బరిలో నిలవనున్నారు. నాగర్ కర్నూలు పార్లమెంటు సెగ్మెంట్లో బీజేపీ అభ్యర్థిగా ప్రకటించగా కాంగ్రెస్ బీఆర్ఎస్లో ఉత్కంఠ కొనసాగుతుంది. ఇటీవలే బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరిన సిట్టింగ్ ఎంపీ రాములు నాయక్ కుమారుడు పోతుగంటి భరత్ను బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. దీంతో బీఆర్ఎస్ సందిగ్ధంలో పడింది. సిట్టింగ్ ఎంపీ పార్టీ మారటంతో కొంత అయోమయం నెలకొంది. అయితే బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్తో పొత్తు ఖరారు చేశారు. దీంతో పొత్తులో భాగంగా నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ పోటీ చేస్తారని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో మాత్రం టికెట్ ఫైట్ ఇంకా కొనసాగుతుంది. సీనియర్ నాయకులు మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ మధ్య పోటీ ఏర్పడింది. వీరిలో ఎవరికి టికెట్ ఇస్తారన్నది ఇంకా తెలియాల్సి ఉంది. రైట్, ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 2 లోక్సభ స్థానాల్లో తీవ్ర పోటీ నెలకొంది. 2 నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ తప్పడం లేదు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు స్థానాల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలన్నీ కసరత్తులు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం 3 పార్టీల్లో టికెట్ల కోసం ఆశావాహుల సంఖ్య కూడా పెరుగుతుంది. క్యూ కడుతున్నారు వరుసగా. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రదీప్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రదీప్, చెప్పండి. రాజశేఖర్, ఉమ్మడి పాలమూరు జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయా పార్టీలకు సంబంధించి కొంత ఉత్కంఠ నెలకొన్నదనే చెప్పొచ్చు. ప్రధానంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు ఏఐసిసి సెక్రటరీ చెల్లా వంశీచంద్రెడ్డిని గత నెలలో కోస్గి బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో నిన్న విడుదల చేసిన ఏఐసిసి లిస్టులో చెల్లా వంశీచంద్రెడ్డి పేరును ఖరారు చేశారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ లో కొంత ఆశావహులకు కొంత నిరాశ కలిగిన నేపథ్యంలో వంశీచంద్రెడ్డి మొదటి నుంచి టికెట్ నేపథ్యంలో వంశీచంద్రెడ్డికి టికెట్ ఏఐసిసి కన్ఫర్మ్ చేసిందని చెప్పొచ్చు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ మన్నె శ్రీనివాసరెడ్డికి కేసీఆర్ టికెట్ కన్ఫర్మ్ చేసిన నేపథ్యంలో బీజేపీలో మాత్రం ఉత్కంఠ నెలకొన్నదని చెప్పొచ్చు. ఇక్కడ బీజేపీ పార్టీ నుంచి జాతీయ ఉపాధ్యక్షురాలు గత పార్లమెంట్ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన నేపథ్యంలో డీకే అరుణ తనకు టికెట్ వస్తుందన్న ఆశాభావంతో ఉన్న నేపథ్యంలో మరోవైపు బీజేపీ కోశాధికారి శాంతకుమార్ మరియు బీజేపీ నాయకులు జితేందర్ రెడ్డి కూడా ఈ టికెట్ రేసులో
ఉన్నట్టు మనకు చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా నాయకులు తమకు టికెట్ వస్తుందన్న ఆశాభావంతో ఉన్నారు. అయితే నిన్నగాక మొన్న జితేందర్ రెడ్డి సైతం టికెట్ కూడా తనకే వస్తుందంటూ, తనకు టికెట్ వస్తుందన్న నమ్మకం ఉందంటూ తాను మామునార్ పార్లమెంట్ బరిలో ఉండబోతున్నట్టు కూడా చెప్పిన నేపథ్యంలో డికేఆర్ ను కూడా అంతే పట్టుదలతో, అంతే కాన్ఫిడెన్స్ తో తనకే టికెట్ వస్తుందన్న ఆశాభావంతో ఉన్నారు. మరోవైపు బండారు శాంతి కుమార్ కూడా బీజేపీకి నమ్మిన బంటుగా, బీజేపీలో కింది స్థాయి కార్యకర్తగా వచ్చిన తనకు ఈసారి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ నుంచి తనకు టికెట్ వస్తుందన్న ఆశాభావంతో ఉంది. అయితే మొత్తం మీద బీజేపీలో టికెట్ పై కొంత ఉత్కంఠ నెలకొన్నది. రేపు 11వ తారీఖున రెండవ లిస్టు విడుదల చేయడంతో ఒక క్లారిటీ అయితే రానుందని చెప్పొచ్చు. మరోవైపు ఇప్పటికే బీజేపీకి సంబంధించి 3 నాయకులు ప్రచారంలో మునిగిపోయారని చెప్పొచ్చు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో, గ్రామాల్లో పర్యటిస్తూ బీజేపీకి మద్దతు ఇవ్వాలంటూ, బీజేపీకి ఓటేయాలంటూ అడుగుతున్న నేపథ్యంలో బీజేపీలో టికెట్ ఎవరికి వస్తుందన్న ఉత్కంఠ అయితే నెలకొన్నది. మరోవైపు మౌనార్ పార్లమెంట్ కి సంబంధించి ఇరు పార్టీలు ఏదైతే కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యం వాళ్ళు ప్రచారంలో దూసుకుపోతున్నారని చెప్పొచ్చు. బీజేపీ కొంత సందిగ్ధత నెలకొన్నది, కొంత హోల్డ్ లో పెట్టిన నేపథ్యంలో టికెట్ ఎవరికి వస్తుందన్న ఉత్కంఠత అయితే బీజేపీ కార్యకర్తల్లో, బీజేపీ నాయకుల్లో మతం నెలకొన్నదని చెప్పొచ్చు. మరోవైపు ఇప్పటికీ బీజేపీ పార్టీ టికెట్ కన్ఫర్మ్ చేయకపోవడంతో కొంత బీజేపీలో కొంత అనుకూలించని వాతావరణమే ఉందని చెప్పొచ్చు. మరోవైపు డికేఆర్ ఇప్పటికే టికెట్ తనకు వస్తే, డికేఆర్ ఇక్కడ ఇస్తే త్రిముఖ పోటీ ఉంటుందని మనం చెప్పవచ్చు. మరోవైపు అంత కొంత బీజేపీ నుంచి అంత కొంత ప్రభావం చూపలేకపోవచ్చు శాంతి కుమార్, జితేందర్ రెడ్డి అన్న బీజేపీ పార్టీలో కొంత నాయకులు చర్చించుకున్నటువంటి నేపథ్యం ఉంది. మరోవైపు మరో పార్లమెంట్ సంబంధించి నాగర్ కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్ లో ఇటీవలే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రాములు, పోతుగంటి రాములు కుమారుడు బీజేపీలో చేరి, రాములు మరియు భరత్ ప్రసాద్ బీజేపీ నుంచి టికెట్ తెచ్చుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే బీజేపీ నాగర్ కర్నూలు నుంచి పోతుగంటి భరత్ ప్రసాద్ బీజేపీ అభ్యర్థిగా నిలబెట్టింది. దీనికి సంబంధించి కాంగ్రెస్ లో కొంత ఉత్కంఠ నెలకొంది. ఏదైతే ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ మరియు మల్లు రవి మధ్య తీవ్ర పోటీ నెలకొన్నది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా ఎవరిని అభ్యర్థిగా ప్రకటించకపోవడంతో అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉత్కంఠ నెలకొన్నది. మరోవైపు బీఆర్ఎస్ సంబంధించి పొత్తులో భాగంగా ఏదైతే బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తులో భాగంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు టికెట్ కేటాయించనున్నట్టు కూడా కేసీఆర్ దానికి సుముఖంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ నాగర్ కర్నూలుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వర్గాలు కొంత ఏదైతే కొంత అసంతృప్తి వ్యక్తపరిచిన నేపథ్యం ఉంది. బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీకి ఇస్తే ఓడిపోవడం ఖాయమంటూ, ఏదైతే బీఆర్ఎస్ సింబల్ కూడా కొంత కనుమరుగడం కావడం ఖాయమంటూ కూడా బీఆర్ఎస్ చెప్తున్న నేపథ్యంలో మొత్తంగా ఇక్కడ నాగర్ కర్నూలులో కూడా మల్లు రవికి టికెట్ వస్తే మాత్రం ఇక్కడ ద్విముఖ పోటీ, ప్రధానంగా భరత్ ప్రసాద్ మరియు కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందని చెప్పొచ్చు. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు అంత ప్రభావం చూపకపోయినప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో మాత్రం టికెట్ల పంచాయతీ ఉందనే చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఈ సిట్టింగ్ ఏదైతే పార్లమెంట్ స్థానాలపై నిర్ణయం తీసుకోకపోవడం కూడా కొంత కాంగ్రెస్ పార్టీలో కలవరం చెందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రాజశేఖర్ రైట్. ప్రధానంగా మహబూబ్ నగర్, నాగర్ కర్నూలుకు సంబంధించి పూర్తిగా చూసుకుంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా పూర్తి స్థాయిలో పోటీ ఇచ్చే పరిస్థితి అయితే అక్కడ సరైన అభ్యర్థి దొరకనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ డికేఆర్ నాకు ఒక మహిళ అన్నటువంటి కోణంలో ఆలోచించి పూర్తిగా అభ్యర్థులు ఖరారు చేసే విషయంలో బీజేపీ అలాంటి ఒక స్ట్రాటజీ తీస్తే కనుక డికేఆర్ నాకు ఎక్కువ అవకాశం ఉన్నాయి అనుకోవచ్చా? అయితే ఇప్పటికే బీజేపీలో డికేఆర్ గత పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి స్వల్ప మెజార్టీతో ఓడిపోవడంతో బీజేపీ పార్టీ మొదటి లిస్ట్ లోనే డికేఆర్ నాకు టికెట్ కేటాయిస్తుందన్న అన్నట్టు మనకు తెలిసింది. దీనికి సంబంధించి ఇక్కడ త్రిముఖ అంటే బీజేపీలో ఆశావాహులు ఎక్కువ అవడంతో అటు శాంతి కుమార్, ఇటు జితేందర్ రెడ్డి, డికేఆర్ ముగ్గురు మధ్య టికెట్ విషయంలో తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో కొంత హోల్డ్ పెట్టినటువంటి నేపథ్యం ఉంది. మరోవైపు దీనికి సంబంధించి బీజేపీ కార్యకర్తల్లో కూడా కొంత ఉత్కంఠ నెలకొన్నది. ఇప్పటికే దీనికి సంబంధించి మొదటి నుంచి డికేఆర్ నాకు టికెట్ వస్తుందన్న నమ్మకంతో ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కూడా పనిచేసిన నేపథ్యంలో సడన్ గా ఏదైతే ఫిగర్ పైకి శాంతి కుమార్ మరియు జితేందర్ రెడ్డి రావడంతో కొంత ఉత్కంఠ నెలకొన్నది. జితేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలకు వచ్చి టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో అటు జితేందర్ రెడ్డి కొడుకుకు అసెంబ్లీ టికెట్ కేటాయించిన నేపథ్యంలో
అప్పుడు డికేఆర్ కూడా మద్దతు తెలిపినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే తనకు ఎంపీ టికెట్ కు జితేందర్ రెడ్డి గాని అటు శాంతి కుమార్ కానీ అడ్డు చెప్పకపోవచ్చు అన్న ఆశాభావంతో ఉన్న డికేఆర్ కు సడన్ గా వాళ్ళు కూడా పోరుకు సిద్ధమైన నేపథ్యంలో డికేఆర్ కూడా కొంత షాక్ తగిలిన నేపథ్యంలో అధిష్టానం కూడా అదే స్థాయిలో టికెట్ కొంత హోల్డ్ లో పెట్టిన నేపథ్యంలో కొంత ఉత్కంఠ నెలకొన్నది. మరోవైపు మహిళగా డికేఆర్ కు టికెట్ గిన వస్తే మాత్రం ఇక్కడ త్రిముఖ పోటీ ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ద్విముఖ పోటీ ఉంటుందనే చెప్పొచ్చు. బీఆర్ఎస్ అంత ప్రభావం చూపకపోయినప్పటికీ కాంగ్రెస్ ఏదైతే 14 నియోజకవర్గాలకు సంబంధించి 12 నియోజకవర్గాల్లో అందులో పాలమూరుకు సంబంధించి 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉండటంతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్న ఆశాభావంతో ఉంది. మరోవైపు ఏదైతే నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం చేసిన పథకాలే ప్రధాన ప్రచారాస్త్రాలుగా బీజేపీ దూసుకపోవచ్చు. ప్రధానంగా ఇక్కడ డికేఆర్ నగిన టికెట్ కేటాయిస్తే ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ మధ్య తీవ్ర పోటీ అయితే ఉంటుందని చెప్పొచ్చు. జితేందర్ రెడ్డి కానీ అటు శాంతి కుమార్ కానీ ఇస్తే కొంత కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటుందనే కూడా మనం చెప్పొచ్చు రాజశేఖర్. దీనికి సంబంధించి బీజేపీ పార్టీ రేపు ప్రకటించబోయే లిస్ట్ లో ఎవరి పేరు ఉంటుందన్న ఉత్కంఠ అయితే మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లాలో నెలకొన్నదని చెప్పొచ్చు. అయితే ప్రదీప్, ఇప్పుడున్నటువంటి స్ట్రాటజీల ప్రకారం ఒకవేళ బీజేపీ పార్టీ రెండవ లిస్టులో అంటే 11వ తారీఖు ఉండే లిస్టులో లేకపోతే కనుక పూర్తిగా అయోమయంలో పడే అవకాశం ఉంది అనుకోవచ్చు. అంటే దాదాపుగా చూసుకుంటే మొదటి లిస్టులోనే డీకార్న పేరు ఉండే అవకాశాలు ఉన్నాయి మీరు చెప్పినట్లు. పూర్తిగా రెండవ లిస్టు వరకు వచ్చినటువంటి పరిస్థితి, రెండవ లిస్టులో కూడా కన్ఫామ్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా, లేకపోతే తదుపరి నోటిఫికేషన్ తర్వాత వచ్చే షెడ్యూల్లో ఉండబోతుంది అనుకోవచ్చా? అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ముగ్గురు నేతలు, బీజేపీకి సంబంధించిన ముగ్గురు నేతలు కూడా కేంద్రంలో ఏదైతే ఢిల్లీలో లాబింగ్ చేసిన నేపథ్యం ఉంది. ఎవరికి వారే తమ స్ట్రాటజీలు చెప్తూ తమకు టికెట్ కావాలంటూ గట్టిగా పట్టుపట్టిన నేపథ్యంలో బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా అదే స్థాయిలో హోల్డ్ లో పెట్టినటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మెజార్టీగా ఏదైతే ప్రజలకు సంబంధించి ప్రజల నుంచి వచ్చిన నివేదికలు కానీ నాయకుల నుంచి వచ్చే అభిప్రాయాలు కానీ పూర్తిగా సేకరిస్తుందని చెప్పొచ్చు. దానికి మేరకే టికెట్ కేటాయించుతున్న ఏదైతే ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. మరోవైపు డికేఆర్ ఇక్కడ టికెట్ ఇస్తే మాత్రం కొంత పోటీ కొంత కఠినంగా ఉండొచ్చు. కాంగ్రెస్ కు బీజేపీ మధ్య తీవ్ర పోటీ అయితే ఉంటుందని చెప్పొచ్చు. ఒకవైపు గెలిచినా బీజేపీ పార్టీ గెలిచినా ఆశ్చర్యపోలేకలేదు అని కూడా చెప్పొచ్చు. ఆ స్థాయిలో డికేఆర్ పోటీ ఇస్తుందనే ఆశాభావం అయితే ఇక్కడ బీజేపీ నాయకులు ఏదైతే రెండో వర్గం బీజేపీ నాయకుల్లో అయితే నెలకొన్న అభిప్రాయం అయితే ఉంది. మరోవైపు అటు జితేందర్ రెడ్డి కానీ ఇటు శాంతి కుమార్ కానీ అంత ప్రభావం చూపకపోవచ్చు అన్న నిర్ణయానికి అయితే ఇక్కడ ప్రజలు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలైతే చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. మరోవైపు డికేఆర్ కూడా గట్టి పోటీదారుగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. డికేఆర్ వస్తే మాత్రం తమకు కొంత విజయ అవకాశాలు కొంత తగ్గుతాయన్న ఆశావంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. మొత్తం మీద డికేఆర్ టికెట్ గిన కేటాయిస్తే ఇక్కడ ద్విముఖ పోటీ తీవ్ర పోటీ అయితే ఉంటుందని కూడా చెప్పొచ్చు రాజశేఖర్. రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ ప్రదీప్.